నన్ను మృంగగోరువారు అంటే నా శత్రువులు నేను చావాలి అని చూసేవారు, నన్ను చంపాలి అని చూసేవారు, నేను పోవాలి అని కోరుకున్నవారు, నా మరణం కోసం వేటాడుతున్నవారు, వెంటాడుతున్నవారు, వాళ్ళు రకరకాల దూషణలు పలుకుతున్నారు, రకరకాల మాటలు మాట్లాడుతున్నారు, రకరకాల నిందలు నా మీద వేస్తున్నారు. ఈ నిందలు, ఈ పరిస్థితి వలన నా ఆప్తులు, నా వాళ్ళు కూడా మారిపోతారేమో అనే భయం నాకు కలుగుతుంది. కానీ మై గాడ్ ఇంటర్వీన్ ఇన్ దిస్ మ్యాటర్. ఈ పరిస్థితిని నేను అనుకున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే దేవుడు డిఫరెంట్గా మారుస్తున్నాడు. అది ఎలా మారుస్తున్నాడంటే, ఆయన నన్ను ఎవడు దూషిస్తాడో ఆ దూషించిన వాడికి స్థానంలో నాకేం పంపిస్తున్నాడు? ఆయన కృపాసత్యాన్ని పంపిస్తున్నాడు. కృపాసత్యం ఏం చేస్తుంది? కార్యాలను సఫలం చేస్తుంది. అసాధ్యం అనుకున్న వాటిని ఏం చేస్తుంది? సాధ్యం చేస్తుంది. 2, దూషణలు పలికేవారు. మీకు కూడా ఉన్నారా మిమ్మల్ని తిట్టేవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించేవాళ్ళు, మిమ్మల్ని దూషించేవాళ్ళు, మిమ్మల్ని అపహాస్యంగా మాట్లాడేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, మీ అభివృద్ధిని చూసి, మీకున్న వాటిని చూసి రకరకాలుగా ఫూ అని ఊసేవాళ్ళు, ఏదో వాళ్ళ కళ్ళతోనో వాళ్ళ మాటలతోనో వాళ్ళలో ఉన్నటువంటి బాధను వెళ్ళగక్కేవాళ్ళు ఉన్నారా? కొంతమంది చేతబడులు చేస్తారట, కొంతమంది మందులు పెడతారట, ఇంకొందరు ఇంకేదో చేస్తారట. ఏ విధమైన హాని నీకు తలపెట్టినా, ఇఫ్ యూ ఆర్ ఏ బిలీవర్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుణ్ణి నమ్మిన వ్యక్తివి, దేవుని యందు విశ్వాసం ఉంచిన వ్యక్తివి, యేసుక్రీస్తులో రూట్ అయిన వ్యక్తివి అయితే నీకు జరిగేది ఇది. నీకు జరిగేది ఇది. ఏం జరుగుతుంది? ఇలాంటి వాళ్ళు ఎవడైనా నిన్ను దూషించినప్పుడు, నీ గురించి అపహాస్యంగా మాట్లాడుకున్నప్పుడు, నిన్ను గూర్చి తిట్టుకున్నప్పుడు, నిన్ను గూర్చి ద్వేషించినప్పుడు, నీ గురించి అపహాస్యంగా అనరాని మాటలు అందరి దగ్గర మాట్లాడినప్పుడు, నీకు అవహేళన కలిగించినప్పుడు, ఆ విషయాలు నీ చెవుల్లో పడినప్పుడు నీకు రావాల్సింది బాధ కాదు, ఈరోజు నేను చెప్పే పరిష్కారం మీకు గుర్తుకు రావాలి. దేవుడు ఏమి రిలీజ్ చేస్తాడంట? కృపా సత్యాన్ని రిలీజ్ చేస్తాడు. That grace and truth will change all the scenario. ఆ కృపా సత్యమే ప్రతి పరిస్థితిని ఏం చేస్తుందంట? విల్ టర్న్ ఇట్ అరౌండ్. దాన్ని మార్చి పారేస్తుంది. ఎలా మారుస్తుంది? ఫిలిష్తీయుడు కర్ర తీసుకుని, నీవు నా మీదికి వచ్చుచున్నావే, కర్ర తీసుకుని నువ్వు నా మీదకి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరుట దావీదును శపించెను. ఏమిటట? వాడి కేకలు సింహంలాగా గర్జిస్తున్న వాడి యొక్క స్వరం వింటుంటేనే ఎదుటివాడికి భయం వేసిపోతుంది. వాడు గాండ్రించి, ఎరా నేను కుక్కను అనుకున్నావా? నిన్ను నరికి ఆకాశ పక్షులకు ఆహారంగా వెయ్యకపోతే చూడరా అని వాడు తిట్టిందే కాకుండా, వాడు మాట్లాడిందే కాకుండా, వాడి దేవతల పేరు కూడా ఏం చేశాడంట? శపించాడు. ఇంకా స్ట్రాంగ్గా ఉంటాయి. మరి ఎవడ తగిలింది? దేవతల పేర శపించినటువంటి శాపనార్థాలు తగలాల్సింది ఎవరికి? దావీదుకి. కానీ ఎవరు తగిలినాయి? వాడికే తగిలినాయి. ఎవరికి తగిలినాయి? అది సంగతి. తగిలేది మీకు కాదు, మిమ్మల్ని అన్నవాడికి తగులుతాయి, మీకు చేసినోడికి తగులుతాయి. మీ మీద ఎవ్వడు ఏ ప్రయోగం చేసినా విఫలమే, సఫలం అవ్వదు. బికాస్ నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే, వాడు దయ్యంతో నీకు చేతబడి చేస్తే దేవుడు నీలో ఉన్నాడు. దయ్యం వచ్చి దేవుడు ఉన్నవాడిని ఏం చేస్తుంది? వచ్చి వెనక్కి వెళ్తుంది. దాని టాస్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి నీ మీద చేయలేకపోయింది కాబట్టి ఇక నీ మీద చేస్తాను రా అని చెప్పి వాడి మీద చేసేస్తుంది. ప్రైస్లో. కానీ నీకు మాత్రం భయం. ఏంటి భయం? ఏంటోనండి, మనం నడుస్తూ ఉంటే గబక్కన ఏదో దాటేశాను, ఈ నీళ్ళు అక్కడ అన్నీ ఎండుమిరగాయలు, తర్వాత పసుపు నీళ్ళు అన్నీ ఉన్నాయి, అది దాటేశానండి. దేటం దగ్గర నుంచి జరవండి, డోలో వేసుకున్నాను, అయినా తగ్గట్లేదండి. అది ఏ నీళ్ళు కాదు, అది చారు. అది
ఆ మిగిలిపోయిన రసం ఏం చేసింది? రోడ్డు మీద పారపోసింది. దాంట్లో ఆ మిరగాయలు, తర్వాత ఆ కరివేపాకు, ఆ పసుపు దాటింది. అది నీకు డోలో వేసుకున్నా తగ్గదు, హోలో వేసుకున్నా తగ్గదు. నీలో రావాల్సిన విశ్వాసం ఏంటో తెలుసా? నువ్వు పూజ చేసి నీళ్ళే దాటినా, పూజలే దాటొచ్చినా, ఏది తొక్కినా, నువ్వు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, నీ లోన ఉన్నవాడు నీ లోకములో ఉన్న వాళ్ళ కంటే గొప్పవాడు. ఆయన్ని టచ్ చేసి నిన్ను టచ్ చేయాలి. ఆయన టచ్ చేసి నిన్ను టచ్ చేయాలి తప్ప నిన్ను డైరెక్ట్గా ముట్టే శక్తి వాటికి లేదు. నీ విశ్వాసంలో లోపం ఉంటే, నీ విశ్వాసంలో ఎక్కడైనా లొసుకుంటే జాగ్రత్త, అది తప్పు అవుతుంది తప్ప నీ విశ్వాసంలో నువ్వు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు నథింగ్ కెన్ టచ్ యూ. కృపా సత్యములు నీ కోసం దేవుడు విడుదల చేశాడు. వాడిన్ని మాటలు మాట్లాడితే వీళ్ళందరూ ఇజ్రాయేల్ అనుకుంటున్నాడు, ఏంట్రా ఈ బుడ్డోడు, ఆడు ఎట్టా అరుస్తున్నాడు చూడు, ఎట్టా గాండ్రిస్తున్నాడు చూడు, వీడు ఏంటో కర్రిచ్చుకుని రాయిచ్చుకుని వెళ్ళిపోతున్నాడు, వీడు ఏమనుకుంటున్నాడు వీడు అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటారు. పాట్ మనం ఒక శబ్దం వినపడి, ఏంటిది అది? టాప్ మనం ఒక శబ్దం వినపడి, ఏమిటది? పెద్ద పూరి పగిలిపోయింది. ఏమైంది? అది మామూలు తలకాయ, పెద్ద బండరాయి అది. ఆ తలకాయ ఏమైంది? అది పాట్ని పగిలిపోయింది. చెట్టు లాంటోడు కూలిపోయాడు. ఇదే వీని పరిగెత్తుకొని వెళ్ళి వాడి కత్తే లాగి వాడి తల తెగ నరికి వాడి తల పైకెత్తి చెప్పాడు, ఇజ్రాయేలులో దేవుడున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్దాం ఒకసారి. ఇజ్రాయేలులో. ఇప్పుడు చెప్పండి, వాడి దేవతల పేర శపించినటువంటి శాపం వాడికి తగిలిందా, ఈయనకి తగిలిందా? సరిగదా, ఆ దెబ్బకి ఈయన రాజు అయ్యాడు. పోస్టు పెరిగే, స్థానం పెరిగే. మిమ్మల్ని ఎంతమంది దూషిస్తే అంతమందికి మీరు ఏం చేయాలి? ప్రైజ్ ది లార్డ్, నా స్థానం పెంచారు మీరు. దేవునికి స్తోత్రం. నా స్థానం ఏం చేస్తున్నారు? నా పదవి ఏం చేస్తున్నారు? థ్యాంక్ యూ. ఇంకా 4 మాటలు అన్నవా? మళ్ళీ జీవితంలో అనరాళ్ళు. దేవునికి స్తోత్రం. ఇందులో ఇన్సైట్ ఏంటో తెలుసా? దేవుడు కృపా సత్యములను పంపిస్తాడు. డేవిడ్ is a spiritual giant, spiritual guy, intellectual guy. He understood. ఇలా జరిగినప్పుడు, ఇలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక స్పెసిఫిక్ హెల్ప్ని పంపిస్తున్నాడు. థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. హల్లెలూయా.